వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గన్నవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎత్తేసినట్టేనా. ఎందుకంటే ఈ చర్చ చాలా రోజులుగా జరుగుతూ వస్తున్నప్పటికీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా దాన్ని ఎండార్స్ చేసే విధంగానే ఉన్నాయి. ఆ ప్రచారాన్ని ఆల్మోస్ట్ వంశీ ఎక్కడ కూడా మీడియాకు కనిపించకపోవడం కానీ, అదేవిధంగా గన్నవరంలో తన కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకపోవడం కానీ, సొంతగా తన వెంటే నడిచిన వైఎస్ఆర్సీపీ క్యాడర్కి కూడా ఆయన అందుబాటులో లేకపోవడం కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వంశీ ఎక్కడా అని వెతికే పరిస్థితి అయితే ఈరోజు ఎదురవడం కానీ, ఈ పరిణామాలు అన్నీ కూడా ఈరోజు గన్నవరంలో ఆల్మోస్ట్ వైసీపీ జెండా పీకేసినట్టేనా అన్న చర్చ జరుగుతోంది. అంటే ఇక వంశీ ఆల్మోస్ట్ రాజకీయ సన్యాసం చేసినట్టేనా అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇక వైఎస్ఆర్సీపీతో అంటీం ఉంటున్నట్లుగా కూడా వంశీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డికే కాదు, అటు పార్టీలో సీనియర్లకు కూడా ఒక అసహనాన్ని అయితే కలిగిస్తోంది. ఎందుకంటే అక్కడ ఎస్పెషల్లీ గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఒక దుట్టా రామచంద్రరావు మొదలుకొని మొన్నటి వరకు వైసీపీలోనే ఉండి తర్వాత టీడీపీలోకి వెళ్ళి మొన్న గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు వరకు కేవలం వంశీ కారణంగానే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి డిఫర్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన సందర్భం కూడా ఉంది వాళ్ళు. ఎందుకంటే వంశీ టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టి. అలాంటి వంశీ ఈ రోజున పూర్తి స్థాయిలో ఓటమి తర్వాత కాడి కింద పడేసే విధంగా గన్నవరంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం నిజంగానే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది అక్కడ. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి అసలు వంశీ ఎక్కడా అని ఆరాధిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్, ఎందుకంటే ఎప్పుడైతే వంశీ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారో మెజారిటీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అక్కడ లోకల్గా వంశీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఎంత వ్యతిరేకత వంశీ మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఈరోజు ఓటమి తర్వాత పరామర్శిద్దాం అనుకున్నా, తమ కష్టాలు చెప్పుకుందాం అనుకున్నా వంశీ ఎక్కడ వాళ్ళకి అందుబాటులో కనిపించట్లేదు. ఒకవైపు వంశీ అమెరికా వెళ్ళిపోయారు, అక్కడే సెటిల్ కాబోతున్నారని ప్రచారం జరుగుతున్నా బట్ ఆయన సన్నిహితులు దాన్ని ఎండార్స్ చేసే ప్రయత్నం చేయటం లేదు. ఇంత ప్రచారం తన గురించి జరుగుతున్నా ఎక్కడ వంశీ మీడియా ముందుకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేక అనుమానాలకైతే తావిస్తోంది. సో ఆల్మోస్ట్ గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత కీలకమైన గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ జెండా క్లోజ్ చేసినట్లేనా అన్న చర్చకు కూడా వంశీనే కారణమవుతూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఒక మాటలో చెప్పుకోవచ్చు సెల్ఫ్ గోలే అని, బట్ అంతకన్నా పెద్ద కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. మనం చూసినట్లయితే ముందుగా వంశీ లాంటి వాళ్ళు అతి సామాన్య కార్యకర్తగా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. పరిటాల రవి అనుచరుడుగానే ఆ రోజుల్లో వంశీకి పేరుంది. తన కొడాలి నానిని పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ సమకాలీకులు అయినప్పటికీ బట్ కొడాలి నానిని ఎప్పుడు తన గురువుగానే చూస్తూ వచ్చారు వంశీ, తన సన్నిహితుడుగా తన గురువుగానే. అలా కొడాలి నాని బాటలోనే నడిచే ప్రయత్నం చేశారు వంశీ. అలాగా ఆయన సామాన్య కార్యకర్తగానే టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. దెన్ టీడీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల్లో ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అప్పటికే లగడపాటి ఆల్రెడీ వన్స్ ఎంపీ అయి ఉన్నారు. అక్కడి నుంచి లగడపాటి రాజగోపాల్ చేతిలోని వంశీ ఓడిపోయారు 2009 ఎన్నికల్లో. ఆ తర్వాత 2014 ఎన్నికలు అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు వచ్చేటప్పటికే దెన్ విజయవాడ ఎంపీగా ఆ రోజు కేసీఆర్ నాని వచ్చినారు టీడీపీలోకి. ఆల్రెడీ ఆయనకి ప్రజారాజ్యంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఆ కారణంగా టీడీపీలోకి జంప్ కావడం జరిగింది. టీడీపీలోకి వచ్చున్నారు ఆయన. ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన కీలక భాగస్వామి అయి ఉన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నాని ఇంకా అప్లికేషన్ అయి ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఆయనకి టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది అక్కడ. సో విజయవాడ టికెట్ను కేసీఆర్ నానికి అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే గన్నవరానికి పంపించే ప్రయత్నం చేశారు వంశీని. అప్పటికే దాసరి బాలవర్ధనరావు అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఆయన్ని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు వంశీని తీసుకెళ్లి గన్నవరంలోని ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. సో వంశీ ఆ రోజున గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా 2014లో పోటీ చేశారు. ఆ రోజున చూసినట్లయితే దుట్టా రామచంద్రరావు వైఎస్కి ఆయన సన్నిహితుడు, చాలా క్లాస్మేట్ కూడా, వాళ్ళిద్దరు డాక్టర్స్ కూడా. స్థానికంగా దుట్టా రామచంద్రరావు గన్నవరంలో చాలా మంచి డాక్టర్గా పేరుంది, మంచి హోల్డ్ కూడా ఉంది క్యాడర్లో. అటు కాంగ్రెస్లో కూడా కొంత అసోసియేట్ అయి ఉన్నారు ఆయన వైఎస్తో పాటు. ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా ఆయన వెంటే నడిచింది. ఆయన కూతురు సీతారామలక్ష్మి డాక్టర్ అయితే ఆయన అల్లుడు కూడా శివభరత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువే అవుతారు కడపైనప్పటికీ. బట్ ఆ స్థాయిలో డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆయన వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. అలాంటి ఫ్యామిలీ కూడా దుట్టా రామచంద్రరావు టికెట్ ఇస్తే దుట్టా రామచంద్రరావు ఆల్మోస్ట్ వంశీని ఓడించినంత పనిచేశారు ఆ రోజున గన్నవరంలో. అయితే దాదాపు ఒక 8 నుంచి 10,000 మెజారిటీ లోపలే ఆ రోజు వంశీ గెలవడం జరిగింది దుట్టా రామచంద్రరావు పైన. ఇక అప్పటి నుంచి కూడా ఇక వంశీ స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు టీడీపీ. అధికారంలో ఉన్న కూడా వంశీ అనేక విషయాల్లో కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనిపించుకున్నారు. పర్టికులర్గా మనం చెప్పుకోవాలంటే సిపి రామాంజనేయులతో అప్పుడున్న ఇష్యూస్ కానీ, అదేవిధంగా మనం చూసినట్లయితే పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం
చేసుకోవడం, బెజవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా బెజవాడ వస్తే వంశీ ఆలింగనం చేసుకోవడం. అప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ ప్రత్యర్థి టీడీపీకి. చంద్రబాబు నాయుడిని అప్పటికే ఆయన అనేక రకాలుగా నంద్యాల బై ఎలక్షన్స్ మొదలుకొని అనేక రకాలుగా ఆయన ప్రచారంలో ఆయన పాదయాత్రలో వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడిని కాలర్ పట్టుకోవాలి, నిలదీయాలి, చెప్పులతో కొట్టాలి, చీపులతో కొట్టాలంటూ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సీఎంను పట్టుకొని అలాంటి జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిబొడ్డుని వంశీ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో ఒక సంచలనం, అది ఒక కాంట్రవర్సీ కూడా అయింది. ఇక స్వయంగా దేవినేని ఉమామహేశ్వరరావు ఆ రోజు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాంటి దేవినేని ఉమాని చాలాసార్లు వంశీ ఓపెన్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు, పార్టీ వేదికల మీద, బహిరంగ సభల్లో కూడా. ఇలా అనేకసార్లు పార్టీ లైన్ దాడుతూ వంశీ మాట్లాడినా, పార్టీ లైన్ దాడుతూ వంశీ బిహేవ్ చేసినా, బట్ చంద్రబాబు నాయుడు మాత్రం మరోసారి 2019 ఎన్నికల్లో వంశీ వైపే మొగ్గు చూపారు. అందుకు కారణం ఏంటంటే స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళే వంశీని ప్రమోట్ చేయడం టీడీపీలో. కేవలం జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే కొడాలి నానినో వంశీ లాంటి వాళ్ళకి టీడీపీలో టికెట్ రావడం అందులో వాస్తవం కూడా ఉంది. వాళ్ళిద్దరి నోటితోనే చాలాసార్లు ఆ మాట చెప్పే ప్రయత్నం కూడా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే మాకు టీడీపీ టికెట్ వచ్చింది అని. బట్ జూనియర్ ఎన్టీఆర్ కారణంగా టీడీపీ టికెట్ వస్తే బట్ టీడీపీ బీఫామ్ ఇచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడే. బట్ ఆ విషయాన్ని ఎన్నోసార్లు వాళ్ళు మర్చిపోయారు, అది సహజం వాళ్ళిద్దరి విషయంలో మాత్రం. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక ఎన్నోసార్లు వంశీ అట్లా వ్యతిరేకంగా పార్టీ లైన్లో పోయి వెళ్ళినా 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు వంశీకి టికెట్ ఇచ్చారు, గన్నవరం టికెట్. బట్ ఆ రోజు గన్నవరం నుంచి గెలిచారు ఆయన. వంశీ జగన్మోహన్ రెడ్డి వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈవెన్ టీడీపీ కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ కనిపించింది చాలా చోట్ల, మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో. అలాంటిది గన్నవరం నుంచి ఆ రోజున గుడివాడ నుంచి కొడాలి నాని గెలిస్తే గన్నవరం నుంచి వంశీ గెలవడం జరిగింది. దెన్ వంశీ అక్కడి నుంచి గెలిచిన తర్వాత కొద్ది రోజులకే ఎక్కడ చూస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. అండ్ దెన్ కొడాలి నాని లాంటి వాళ్ళకు ఆ రోజు సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా కూడా కీలక పదవి వచ్చింది. ఇక వంశీ వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళి తాడేపల్లిలో ఆ పార్టీ కండువా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అప్పటి నుంచి కొడాలి నాని కంటే యాక్చువల్గా కొడాలి నాని అంటేనే అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు ఆయన గుడివాడ నుంచి. దెన్ ఆయన పార్టీ అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ. అండ్ దెన్ ఇక అదే సమయంలో చూసినట్లయితే ఆయన మంత్రి పదవి వచ్చింది. ఇక ఆయన నోటికి అడ్డే లేదన్నట్టుగా వ్యవహరించేవాళ్ళు. ఒక బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు, బూతులు ఎండార్స్ చేసే విధంగా. బట్ కొడాలి నానితో పోలిస్తే వంశీ ఆయనకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడిని విమర్శించే విషయంలో తన స్థాయికి మించి వంశీ మాట్లాడిన మాటలు ఇప్పటికీ టీడీపీ క్యాడర్లో గుర్తున్నే ఉన్నాయి. అంతేకాదు ఇక వంశీ కేవలం చంద్రబాబు నాయుడుతో వదిలిపెట్టలేదు. లోకేష్ని ఎన్నోసార్లు ఆయన క్యారెక్టర్ను హ్యూమిలేట్ చేసే విధంగా వంశీ మాట్లాడిన తీరు మాత్రం నిజంగా అది విన్న వాళ్ళకు కూడా ఆయన మీద ఒక ఏహభావం అయితే కలిగించింది. ఇక వంశీ విషయంలో అత్యంత పీక్ వెళ్ళిన అంశం ఏంటంటే భువనేశ్వర్ని ఉద్దేశిస్తూ కూడా ఆయన చేసిన కామెంట్స్, ఒక వల్గర్ కామెంట్స్ చేశారు ఆయన భువనేశ్వర్ని ఉద్దేశించి. యాక్చువల్గా ఆయన అసెంబ్లీలో రిప్రజెంటేటివ్గా ఉన్నారు ఎమ్మెల్యేగా. భువనేశ్వర్ అసెంబ్లీని రిప్రజెంట్ చేయట్లేదు ఎమ్మెల్యేగా. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సాంప్రదాయం కాదనేది ఎప్పటి నుంచో అసెంబ్లీలో ఉన్న సాంప్రదాయం. బట్ సాంప్రదాయాలు సంస్కారాలకు చాలా దూరంగా ఉంటారు కాబట్టి వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు భువనేశ్వర్ని ఉద్దేశిస్తూ కూడా అటు ద్వారంపూడి వంశీ లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ మాత్రం అప్పుడులో పార్టీ క్యాడర్నే కాదు చంద్రబాబు నాయుడుని కూడా తీవ్రంగా హర్ట్ చేశాయి. ఒక 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎమోషన్స్ ఎప్పుడు కూడా లోపలే ఉంచుకుంటారు, బయటికి ఎక్స్పోజ్ చేయరని పేరున్న చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఆయన బ్రేక్ డౌన్ అయ్యారు. తన భార్యని తిట్టినందుకు, తన భార్యని అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు మీడియా ముందుకు వచ్చి మరి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా మాత్రమే సభలో అడుగు పెడతానంటూ సవాల్ చేశారు. ఈరోజు అది నెరవేర్చుకున్నారు కూడా ఆయన. సో అలా వంశీ అంత తన వెంట వచ్చిన టీడీపీ క్యాడర్ కూడా ఒక ఏహిభావం అనేది కలిగేలాగా ఆ రోజు మాట్లాడారు. అంతేకాదు మనం చూసినట్టు ఇదంతా ఒక ఎత్తు, ఆయన నోటి దురుసు ఒక ఎత్తు అయితే స్థానికంగా కూడా దుట్టా రామచంద్రరావు వర్గం ఆయన చాలా సీరియస్గా మొన్నటి వరకు వ్యతిరేకించింది. లాస్ట్ మినిట్లో శివభరత్ రెడ్డి లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరి వంశీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బట్ ఆయనకి టికెట్ ఇస్తే అసలు మేము ఆయనకి హెల్ప్ చేయమంటూ కూడా దుట్ట లాంటి వాళ్ళు ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది ఒక దశలో. అంతేకాదు ఇక యార్లగడ్డ వెంకట్రావుని హ్యూమిలేట్ చేసిన తీరు, వంశీ హ్యూమిలేట్ చేసిన తీరుతో యార్లగడ్డ వెంకట్రావు పార్టీలో ఉండలేని పరిస్థితి తీసుకొచ్చాడు వంశీ. సో అలాంటి సిచ్యువేషన్లో వంశీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి యార్లగడ్డ వెంకట్రావు అటు వంశీ మీద కూడా దెన్ టీడీపీ జెండా కప్పుకున్నారు. టీడీపీ టికెట్ ఇచ్చింది. లోకేష్ పాదయాత్ర గన్నవరంలోకి ఎంటర్ అయినప్పుడే యార్లగడ్డ వెంకట్రావు చాలా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి మరి ఆయన టీడీపీలో జాయిన్ అయి ఉన్నారు. ఆ రోజు ప్రకటించారు లోకేష్ ఈయనే అభ్యర్థి మాకు గన్నవరంలో అని చెప్పేసి. ఈరోజు భారీ మెజారిటీతో ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో తాను ఆయన చేతిలో గెలిచినారు యార్లగడ్డ వెంకట్రావు మీద చాలా స్వల్ప తేడాతో వంశీ గెలవడం
ఇవ్వడం జరిగింది. అలాంటి యార్లగడ్డ చేతిలోని వంశీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అటు ఇక్కడ చూసినట్లయితే అటు యార్లగడ్డ వెంకట్రావు తనకన్నా రాజకీయాల్లో చాలా సీనియరే, చాలా జూనియరే, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువే ఉందని అనుకోవాలి. కాన్స్టిట్యున్సీలో అనుభవం కూడా చాలా తక్కువే ఉంది. అలాంటి ఒక యార్లగడ్డ చేతిలోని వంశీ ఓడిపోవడం అనేది అది నిజంగా అతని హార్ట్ టచింగ్ ఇష్యూ కాదు, హ్యూమిలేట్ చేసే అంశమే. అది ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఒక ఎత్తు అయితే, యార్లగడ్డ చేతిలో తాను ఓడిపోవడం అనేది ఇంకా వంశీని అనేక రకాలుగా ఆయన బలహీనపడేలా చేస్తుంది. ఒక హ్యూమిలేషన్కి గురవుతూ ఉన్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజున అన్నిటికన్నా వంశీని టార్గెట్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే, లోకేష్ ఆల్రెడీ ఒక మాట చెప్తూ వచ్చారు చాలాసార్లు తన పాదయాత్రలో భాగంగా. తన ఏదైనా తట్టుకోగలను కానీ తన తల్లిని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ మాట్లాడారు. ఈరోజు ఆయన థర్డ్ పర్సన్, ఆయన హైయెస్ట్ మెజార్టీతో మంగళగిరి లాంటి చోట్ల గెలిచి ఈరోజు ఎమ్మెల్యేనే కాదు క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు, బాబు క్యాబినెట్లో. అలాంటి లోకేష్ ఈ రోజున తను వదిలిపెట్టరనే ఆలోచన వంశీలో ఉంది, వంశీని ఫాలో అయిన అభిమానుల్లో కూడా ఉంది. అంతేకాదు ఇక ఆల్రెడీ మన రిజల్ట్స్ వచ్చే రోజు చూసినట్లయితే మొదటి 2 రోజులు కూడా వంశీ ఇంటి ముందు, కొడాలి నాని ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ధర్నా కూడా చేస్తున్నారు. ఇక వంశీ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంకల్ప సిద్ధి లాంటి స్కామ్లో ఎలా ఇరుక్కున్నారనే అంశాన్ని టీడీపీ ఎన్నోసార్లు కళ్ళకు గట్టినట్టు చెప్తూ వచ్చింది. ఆ స్కామ్ను కూడా బయటికి తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ ఊహించే వంశీ అమెరికాలో పూర్తి స్థాయిలో సెటిల్ అయ్యేందుకు వెళ్తున్నారన్న ప్రచారం కూడా ఒకటి గన్నవరం వేదికగా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం అంతా పక్కన పెడితే ఆల్మోస్ట్ రిజల్ట్స్ వచ్చి కూడా నెల రోజులకు పైనే అవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి కూడా 25 రోజులకు పైనే అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు వంశీ ఎక్కడా కూడా అడ్రస్ లేరు. తన గురించి ఇంత ప్రచారం జరుగుతున్నా ఆయన ఎక్కడో కూడా మీడియా ముందుకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేయడం లేదు. మొన్నటి వరకు బయటికి రావడానికి భయపడే కొంతమంది వైసీపీ నేతలు కొంతమంది ట్వీట్స్ చేస్తూ ఉన్నారు, కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆఖరికి వైసీపీ ఓటమికి కారణమైన సజ్జల లాంటి వాళ్ళు కూడా ఈరోజు మీడియా ముందుకు వస్తూ ఉంటే, బట్ వంశీ లాంటి వాళ్ళు ఎక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఈవెన్ నాని లాంటి వాళ్ళు నా ఇంటి మీద దాడులు చేస్తారంటూ మాట్లాడినా వంశీ ఎక్కడ కనీసం ఆ స్టేట్మెంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన వెంట నడిచిన టీడీపీ శ్రేణులు కూడా ఆయన్ని మొన్నటి వరకు కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు కాబట్టి. ఇక అంతేకాదు సరే మిగతా సన్నిహితుల సంగతి పక్కన పెడితే తన వెంట నడిచిన వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ఆయన అందుబాటులో లేకుండా పోయారనేది వాస్తవం. అసలు వంశీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా వరుసగా ఓటమి పాలైన నేతలు అందరితో కూడా భేటీలు అవుతూ ఉన్నారు. వాళ్ళని ఎక్కడ పక్క పార్టీల వైపు చూడకుండా హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానిక పరిణామాల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు వంశీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అందుబాటులోకి రాలేదు. ఆల్మోస్ట్ అక్కడ లోకల్గా ఉన్న వంశీకి ఉన్న సొంత పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్సీపీ జెండాలు కూడా మాయమైపోయినాయన్న చర్చ జరుగుతోంది. అందుకే గన్నవరంలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ జెండా పీకేశారా, వైఎస్ఆర్సీపీ జెండా ఎత్తేసారా అన్న సెంటెన్స్ మాత్రం, అన్న వాదన మాత్రం సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వంశీ అందుబాటులో లేదు. చాలామంది ఈరోజు బొత్స మొదలుకున్న ధర్మాన వరకు అనేక మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అనేక మంది సీనియర్ పలుసార్లు ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ తరఫున. బట్ వాళ్ళంతా కూడా తమ వెంట నడిచిన క్యాడర్కి తాము ఓడిపోయిన సర్వీస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వెంట నడిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు కలుపుకొని వెళ్తున్నారు, వాళ్ళ కష్ట సుఖాల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అవకాశం వచ్చిన తోట ఆ ఇష్యూస్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. కానీ వంశీ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత కూడా కొడాలి నాని మంత్రి పదవిని తీసి పక్కన పెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ చాలా డిఫరెంట్గా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గడపకు లాంటి కార్యక్రమాలు ఇస్తే వీళ్ళిద్దరూ ఎక్కడ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కూడా లేదు. ఇక ఏకంగా ఎంపీగా పోటీ చేయాలని ప్రపోజల్ పెడితే వంశీ లాంటి వాళ్ళు దాని మీద తిరుగుబాటు చేసిన పరిస్థితి ఉంది. అలా వంశీ లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా స్పందించో లేకపోతే ఆయన ఇచ్చిన కార్యక్రమాలను ఆ స్థాయిలో కాన్స్టిట్యున్సీలో ప్రజెంట్ చేసిన సందర్భం అయితే లేదు. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నోసార్లు వంశీ లాంటి వాళ్ళకి క్లాసులు బీకిన సందర్భం ఉంది. ఈరోజు చూస్తే ఆయన టచ్ మీ నాట్ అంటూనే ఉన్నారు ఆ పార్టీతో కూడా, అంత ఆ స్థాయిలో పార్టీలోకి వెళ్ళిన. బట్ ఇక ఓడిపోయిన తర్వాత పరిస్థితి చూసినట్లయితే ఎక్కడ క్యాడర్కి కానీ తను నమ్ముకున్న వాళ్ళకి కానీ ఎక్కడ వంశీ అందుబాటులో కూడా రావట్లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా వంశీ అందుబాటులో లేరనే చర్చ జరుగుతోంది. సో ఈ పరిణామాలతో ఈరోజు చూసినట్లయితే గన్నవరంలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు పూర్తి స్థాయిలో అంధకారంలో పడ్డట్టేనా అని చర్చ జరుగుతోంది. ఇక వంశీకి మద్దతు ఇచ్చిన కారణంగా దుట్ట లాంటి ఫ్యామిలీ కూడా ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇక అటు చూస్తే యార్లగడ్డ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయి ఉన్నారు. కొత్త గన్నవరాన్ని మీకు పరిచయం చేస్తానంటూ కూడా ఆయన జనంతో మమేకం అవుతూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక గన్నవరంలో వైఎస్ఆర్సీపీ లేనట్టేనా, గన్నవరంలో వైఎస్ఆర్సీపీ జెండా పీకేసినట్లయిన చర్చ ఒక ఎత్తు అయితే, ఇక వంశీ రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా ఫుల్ స్టాప్ పడ్డట్లేనా అన్న చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి ఇట్లా కష్టకాలంలో తనను వదిలిపెట్టి తనంటే లైట్ తీసుకుంటున్న వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి అంత కన్సర్న్ చూపిస్తారని కూడా ఎవరు అనుకోరు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వంశీ తన భవిష్యత్తుకు సంబంధించి, గన్నవరంలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పటికైనా తన మీద జరుగుతున్న ఈ ప్రచారాన్ని బయటకు వచ్చి ఆయన ఖండించే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.